హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఒకటి ఈవీఎంల పనితీరు, ఎలక్షన్ కమిషన్, రాజకీయ పార్టీలు. సో మొత్తానికి ఇది హస్తిలో అయితే హాట్గా మారినటువంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. సో వీటన్నిటికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల మీద ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరైతే ఉన్నారో సునీల్ అరోడా ఒక మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు అయితే పంచుకున్నారు. మొత్తానికి ప్రధాన పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం ఆయన ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు వీటి గురించి ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వాటి పనితీరు విధానాన్ని, వాటి అమలు చేసే విధానాన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎలక్షన్ల తర్వాత వారు వీటి మీద ఆరోపణలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2014లో కానీ 2010లో కానీ ఈ ఆరోపణలు చేసినటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో గెలిచి అధికారాన్ని చేపట్టినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ప్రతిపక్షాలు అన్ని ఆరోపిస్తున్నట్టు వీవీప్యాట్లకు సంబంధించి 50% కౌంటింగ్ చేయాలి అనేది ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఒక వ్యక్తికి రక్త పరీక్ష చేయాలంటే ఒకటే చోట రక్తం తీసుకుంటాం, కానీ బాడీలో సంబంధించి 20 చోట్ల రక్తం అయితే మనం తీసుకోం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని మాత్రమే ర్యాండమ్గా సెలెక్ట్ చేసినటువంటి వీవీప్యాట్లు అవుతుంటే అక్కడ ఒకసారి చూసుకున్న తర్వాత వాటిని మనం కంపేర్ చేస్తాం. కరెక్ట్ రిజల్ట్ ఉందంటే మొత్తాన్ని వీవీప్యాట్లు మొత్తం చూడాల్సిన అవసరం ఉండదని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఎక్కడైనా అభ్యర్థికి ఏదైనా ఒక పోలింగ్ కేంద్రంలో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆయన ఒక దరఖాస్తు పెట్టుకుంటారో ఖచ్చితంగా ఆ అభ్యర్థికి అనుకూలంగా అక్కడ వెళ్ళి ఏ ప్రాంతంలో అయితే అనుమానాలు ఉన్నాయో అక్కడ కూడా వీవీప్యాట్లు చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆప్షన్ కూడా ఉందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి మొదటి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల విషయంలో కొంత మొదటగా తనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 30% ఈవీఎంలు పనిచేయడం లేదని, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత 45 ఈవీఎంలే పనిచేయలేదని సమాచారం అందింది. కొంత మీడియాలో కానీ దాంట్లో కొన్ని వచ్చినటువంటి కొంత తప్పుడు సమాచారం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఈవీఎంలు 45,000 ఈవీఎంలలో కేవలం 45 పని చేయకపోతే మొత్తమే చేయట్లేదు, మొత్తం ఎన్నికల సంఘమే విఫలమైందనేటువంటి అంశాలను ప్రస్తావించడం అనేటువంటి దారుణమని, గతంలో ఎన్నో ఎన్నికలు నిర్వహించాం, ఖచ్చితంగా సక్సెస్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు ఈవీఎంలు పనితీరు అక్కడక్కడ పనిచేయకపోవడం మొరాయించడం జరుగుతుంది తప్ప వాటిని ఎక్కడ కూడా మనం హ్యాకింగ్ చేసి వాటిని దాంట్లో ఉండేటువంటి ఫలితాలను మార్చే అవకాశం అయితే ఖచ్చితంగా లేదనేటువంటి అంశాన్ని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. సో మొత్తానికైతే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అనుమానాలు రావడం ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే మొదటిసారి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్లారి 3 గంటల వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి ఎన్నికలు అనేటువంటిది చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సంఘం మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళ కోసం మేము ఎంత రాత్రి అయినా వెయిట్ చేసి తెల్లవారుసరికి మేము ఎదురు చూసి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నంత వరకు మేము అధికారులు పనిచేశారు, ఎన్నికల సంఘం కూడా సహకరించిందనే అంశాన్ని వీళ్ళు చెప్తున్నారు. అందులో మేము విజయం సాధించామని కూడా ఎన్నికల సంఘం చెప్తున్నారు. మరి ఎవరి వాదనలో వారి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎక్కడా కూడా ఓటర్లు అయితే తమ ఓటు వేస్తుంటే వేరే వాళ్ళకి పడుతుందని ఎక్కడ కూడా ఓటర్లు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. కాబట్టి వీళ్ళు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ప్రజలకు అనుగుణంగా చేసినటువంటి అంశం కాదనేటువంటిది ఎన్నికల సంఘం అయితే వీరు చెప్తున్నటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈవీఎంల విషయంలో ఇన్ని అనుమానాలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ రాబోయే రోజుల్లో ఈవీఎంల పనితీరుకు సంబంధించి కానీ మరియు బ్యాలెట్ పద్ధతి విధానంగానే అమలు చేసే అవకాశం ఉందో లేదనేటువంటిది ముందు తెలిసే అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.